మీ పేరేం పేరమ్మా? కుర్రమణి అండి. మా ఆయన పేరు కొండబాబు. విలేజ్ బొయితేలు. 3 పిల్లలండి. మేము మొత్తం ఇంట్లో 5 ఉంటున్నాము. ఇప్పుడు పాత పొయ్యి వాడేటప్పుడు ఎలాంటి అనుభవం నీకు ఉండేదమ్మా? పాత పొయ్యి సాంప్రదాయ పాత పొయ్యి అంటే సరే చాలా ఎక్కువ కర్రలు పడుద్ది, ఇంటంతా పొగ అయిపోద్ది, బయటికి ఎటు వెళ్ళదండి. దాంతోపాటు కండ్లు మంట వచ్చేస్తుంది. ఈ తపేలాలలో వచ్చి కర్రీగా మాడిపోద్ది. మరి కొండకెళ్ళి తెచ్చుకోవాలంటే ఎక్కువ కర్రలు తెచ్చుకోవాలి, పెద్ద స్పీడ్లు కావాలి సార్. వర్షాకాలంలో చాలా ఇబ్బంది వంటలు. ఇంకా పొగ అన్నది ఎలా ఉండేది అప్పుడు? పొగని మొత్తం లోపల ఉండిపోద్ది సార్, బయటికి ఏమి వెళ్ళదు. కర్రలు కూడా చాలా ఎక్కువ పడతాయి. ఇలాంటి చిన్న చిన్నవి సరిపోతే దానికి పెద్ద కర్రలు కావాల్సి వస్తుంది. పెద్ద కర్రలు కూడా వద్దు సార్, చాలా పెద్దగా ఉంటుంది కదా పెట్టేవి. దాంతో పాటు ఎక్కువ కర్రలు పడుతుంది, పెద్దేసి పడుతుంది. పెద్ద పెద్ద పేర్లు ఇలాంటివి పెడితేనే వర్షాకాలం మళ్ళీ ఈ బాగా తడిసిపోయి పెద్ద స్పీడ్లు అంటే కాలదు సార్. ఇప్పుడు ఈ పొయ్యి వల్ల నీకు ఇప్పుడు ఈ సరళ పొయ్యి ఏదైతే ఉందో, ఈ సరళ పొయ్యి కానీ ఈ పొయ్యి వల్ల ఎలాంటి ఉపయోగాలు నీకు అనిపించింది? ఈ పొయ్యి వల్ల సేఫ్టీ సార్. వంట బాగానే అర్జెంటు అయిపోద్ది. వంట అయిపోయిన వెంటనే బయట పనికి కూడా అర్జెంటు టైంకి వెళ్తున్నాము. కర్రలు తక్కువ పడతాయి. ఈ తపలాలు కూడా బాగా నీట్గానే ఉంటుంది, కిందనే తగ్గుతుంది. ఈ నల్లగా అవ్వదండి. దీనికి పెద్ద పెద్ద పొయ్యిలు కావాల్సి ఉంటుందా? చిన్న పుల్లలైనా సరిపోతాయి? దీనికి చిన్న పుల్లలైనా సరిపోద్ది సార్, చాలా తక్కువతో వండుకోవచ్చు. చిన్న పుల్లలు ఎక్కడ దొరుకుతాయి మీకు? అవి చిన్న పుల్లలు దగ్గరలోనే ఉంటుంది సార్. దానివల్ల అడవికి వెళ్ళే శ్రమ తగ్గిందా? తగ్గింది సార్. ఈ పక్కనే కుసుమ పుల్లలు ఇలాంటి పుల్లలు తెచ్చుకున్నా పర్లేదు సార్, కాలుతుంది పొయ్యి. అది ఆ పొయ్యి ఉండేటప్పుడు మాత్రం కొండకెళ్ళి పెద్ద పెద్ద కట్టెలు తెచ్చుకోవాలి, అంతే ఇబ్బంది. కొండకెళ్ళాలంటే వర్షాకాలం మాత్రం దీనివల్ల సేఫ్టీ సార్. ఇప్పుడు అలాగే వంటగదిలో పొగ ఉంటుందా? పొగ ఉండట్లేదు సార్, బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఇబ్బంది లేదు సార్ ఈ పొయ్యి వల్ల. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పొయ్యి వాడుతున్నావమ్మా? ఈ పొయ్యి ఎన్ని సంవత్సరాలు అంటే ఈ 10-11 అవుతుంది సార్, అప్పటి నుంచి వాడుతున్నా. అంటే ఇది ఇప్పుడు అప్పటి నుంచి వాడుతున్నా. ఈ పొయ్యి చూసి ఎవరైనా మీ చుట్టాలు కానీ అడిగారు సార్, మాకు కూడా ఇలాంటి పొయ్యి వచ్చి మెత్తివ్వండి అనేసి అడిగారు సార్. ఎవరమ్మా? బాగుంది. ఎవరు అడిగారు? అదే ఇక్కడ అలా ఉప్ప దగ్గర ఉంది ఆ కాంపట్టు వాళ్ళు అక్కడ మెత్తలేదు మరి వారు అప్పుడు తీసుకోలేదు సార్ ఇంతకు ముందు. ఇప్పుడైతే వాళ్ళు కూడా ఇచ్చారు, ఇప్పుడు లేదు. అప్పట్లో లేదు కావున మాకు కూడా ఈ పొయ్యి మెత్తిస్తే బాగుంటుంది అనేసి అంటే మీ సైడ్ కూడా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే అనేసి అన్నాము. ఇప్పుడు ఇలాంటి పొయ్యిలో వాడుతున్నారు సార్. ఇంకా ఎవరైనా అడిగారా ఇంకా ఇలాంటి పొయ్యిలు కావాలని చెప్పేసి? ఇక్కడ తురకల వలసలో కూడా అడిగారు. ఈ పొయ్యిని చూసి అడుగుతున్నారు కావాలని? అడుగుతున్నారు. దీనివల్ల అడ్డు మండలాల్లో కూడా అడిగారు ఆ వదిన. పొయ్యి బాగుంది, పొగ కూడా బయటకు వెళ్ళిపోతుంది, మరి తప్పిలాలు కూడా నల్లగా మాడట్లేదు, బాగున్నది పొయ్యి అనేసి అన్నారు సార్.